జై గురుదత్త, జై మా కాళీ, జై మా కామాఖ్య. నేను మీ డాక్టర్ నరసింహదత్త స్వామి, దత్తశక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ, శ్రీ గురుదత్త జ్యోతిష నిలయం. ముఖ్యంగా చాలామంది అడుగుతున్నటువంటి శిష్యులు, భక్తులు అడుగుతున్నటువంటి ప్రశ్న గ్రహణ నిర్ణయం, గ్రహణం గురించి. మరి మనకు మన దేశంలో కనిపించేటువంటి గ్రహణాల గురించి మాత్రమే మనం పాటించాలి. అందులో అస్మిన్ వర్షే పాల్గొన మాస శుక్లపక్ష పాడ్యమి భౌమవాసరి అంటే మంగళవారము తేదీ 3వ తారీఖు మార్చి 3వ నెల 2026 సంవత్సరము ఉబ్బా నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సింహరాశిలో సూర్యోదయాది సమయము పగలు 3:23 కేతుగ్రస్త చంద్రగ్రహణము ఏర్పడుతుంది. ఇది మన దేశంలో కనిపిస్తుంది కనుక గ్రహణానికి సంబంధించినటువంటి ఆచారాలన్నీ కూడా పాటించాలి. మరి స్పర్శకాలం అనేది 3:23 మధ్యాహ్నము, మధ్యకాలము సాయంత్రం 5:07, మోక్షకాలము 6:50 సాయంత్రము, తర్వాత అత్యంత పుణ్యకాలము 3:27 అని చెప్పడం జరిగింది. మరి మనకి ఇక్కడ ఒక విషయం గమనించాలి. చాలామంది అడుగుతున్నారు, అయ్యా మేమేం చేయాలని. ఎవరెవరి గురు పరంపర అనుసరించి వారు గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని 1000కి తక్కువ కాకుండా వీలైతే 10,000 కూడా జపం చేసుకోవచ్చు. ఎవరికైనా ఎలాంటి మంత్రోపదేశం లేనటువంటి వారు మమ్మల్ని సంప్రదిస్తే కూడా శక్తి సంబంధించినటువంటి అమ్మవారి యొక్క మంత్రాన్ని కూడా మేము ఉపదేశిస్తాము ఫోన్ ద్వారా. దానికి ఎలాంటి ఛార్జీలు లేవు. మరి ఎవరి ఇంటి ఆచారం బట్టి వాళ్ళు కూడా చేసుకోవాలి. మరి ఎప్పుడైతే గ్రహణానికి ముందు స్నానం చేసి శుచి అయి మరి ఆసనం వేసుకొని పూజ జపం పంచోపచార పూజ చేసుకొని మన ఆరాధ్య దైవానికి దీపధూప నైవేద్యములు పెట్టుకొని ఈ యొక్క గ్రహణ సమయంలో పూర్తిగా ధ్యానంలో కానీ జపంలో కానీ చేసుకోవాలి. ఎప్పుడైతే గ్రహణానంతరం మళ్ళీ స్నానం చేసి దేవతా శుద్ధి చేసుకొని విగ్రహాలన్నీ కూడా శుద్ధి చేసుకున్న తర్వాత మళ్ళీ పంచోపచార కానీ షోడశోపచార పూజ కానీ చేసుకోవాలి. జంజరము యజ్ఞోపవీతం ఏదైతే ఉంటుందో అది కూడా మార్చుకోవాలి. గురువు ఇచ్చినటువంటి మణి, గురుమణి అని మనం ఎవరైతే మెడల కట్టుకున్నటువంటిది ఉంటుంది, దానికి ఉన్నటువంటి దారం కానీ లేకుంటే లోహమైనట్టయితే కడుక్కోవాలి. పాలతోటి పంచామృతాలతోటి శుద్ధి చేసుకోవాలి. మరి ఎలాంటి జపమాలలైనా కంఠమాలలైనా అన్నీ కూడా శుద్ధి చేసుకోవాలి. మరి గర్భవతి అయినటువంటి స్త్రీలు ఈ సమయంలో బయటకు రాకుండా ఉండాలి. ముఖ్యంగా ఉబ్బా నక్షత్రంలో ఏర్పడుతున్నటువంటి ఈ యొక్క గ్రహణం కనుక సింహరాశి వారు ఉబ్బా నక్షత్రం ప్రత్యేకించి వారు గ్రహణాన్ని చూడకూడదు. కొంత జాగ్రత్తలు పాటించవలసిందే తెలియజేస్తూ, గ్రహణం అనగానే ఏదో భయపడాల్సిన అవసరం లేదు. ఇది కాలానుగుణంగా ఏర్పడేటువంటి విషయమే. ఏది ఏమైనా కాలాతీతమైన శక్తి కలిగినటువంటి అమ్మవారు కాళీమాత, అమ్మవారి యొక్క అనుగ్రహం శ్రీకాళి, జై కాళి, జై జై కాళని స్మరణ చేసుకోవచ్చు. శ్రీకాళి మహాకాళి, కాళికే పరమేశ్వరి, సర్వానంద కరే దేవి, నారాయణ నమస్తుతి అనేటువంటి స్తుతి వల్ల, ప్రార్థన వల్ల కూడా అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా గమనించాలి. ఏదో వచ్చేటువంటి యూట్యూబ్లలో వచ్చేటువంటి అపోహలను నమ్మి పరిశీలన కావాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ఆధ్యాత్మికమైన జీవన విధానాన్ని గడుపుతూ తమ ఇష్ట కామ్యార్థాలను సిద్ధించడానికి ఇష్టదైవాన్ని, కులదైవాన్ని, ఇంటి దైవాన్ని లేదా గురువు ఇచ్చినటువంటి మంత్రాది దేవతను, గురువును మరవకుండా ఉన్నట్టయితే సకల శుభములు కలుగుతాయని తెలియజేస్తూ అందరికి కూడా శుభాశిష్యులు. దేవి ఆది మూలమైనటువంటి శక్తి స్వరూపిణైనటువంటి మాత అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికి కలగాలని. జయ మా కాళీ, జయ మా కామాఖ్య. నమో నమః.